శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఈ సృష్టి అంతా ఏమిటి, ఎన్ని రకాల జీవరాశులేంటి, ఈ గందరగోళం ఏంటి, ఇదంతా అసలు ఏమీ అర్థమవుతున్నట్టు లేదు కదా, ఎంత పరిశీలించినా ఇది అర్థం కావటం లేదు, గందరగోళంగానే ఉంది కదా. అలాగే మనిషి జీవితం కూడా చాలా గందరగోళంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఇందులో ఈ ఆధ్యాత్మికత ఏంటి, ఈ ఆత్మజ్ఞానం ఏంటి, ఈ గొడవ అంతా ఏంటి, అసలు ఈ గందరగోళం ఏమిటి, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది అసలు అర్థం అవుతుందా, ఇది వీరి ప్రశ్న. అంటే ఇంకా వారి పర్సనల్కి సంబంధించిన అనేక విషయాలు రాశారు. అందులో మనం ప్రశ్న వరకే చెప్పుకున్నాం. మొత్తంగా అసలు ఈ సృష్టి గందరగోళం ఏమిటి, ఇది వారి ప్రశ్న. ఇది అర్థమవుతుందా, అసలు అర్థమయ్యే అవకాశం ఉందా అంటే ఎప్పటికీ ఇది అర్థం కాదు. మనిషికి ఎప్పటికీ ఈ సృష్టి అర్థము కాదు, ఇది ఫిక్స్. ఎందుకనంటే అర్థం కాదు కాబట్టి దీన్ని అనంతం అని చెప్పారు. అర్థం చేసుకునే ప్రయత్నం అంటే ఈ సృష్టి అంతా ఏంటి, గజిబిజి ఏంటి, గందరగోళం ఏంటి అనేటువంటిది ఏది అనిపిస్తుందో ఆ అనిపించే ప్రయత్నంలో ముందుకు సాగిందాన్నే సైన్స్ అన్నారు. అది మొత్తం కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే మొత్తం ఏం కనుక్కుంటుంది, ఒక్కొక్క దాన్ని దానికి అర్థమైనంత వరకు కనుక్కునే ప్రయత్నం చేస్తుంది సైన్స్. సైన్స్ అంటే ఎవరు? మనుషులే. దాని పేరు సైన్స్. ప్రశ్నలు తలెత్తుతున్న ఈ గందరగోళం ఏంటి, ఇదంతా ఏంటి, ఇది ఎలా ఎందుకుందని, దానికి ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమని వెతుకుతున్నారు. దాని పేరు సైన్స్. వాళ్ళకి దొరికినవి చెబుతున్నారు. అవి ఎప్పటికీ అలా శాశ్వత నిజాలుగా వారు చెప్పినవి ఉండిపోతాయా, లేదంటే మళ్ళీ వారు చెప్పిన విషయాలని ఖండించుకుంటూ వెళ్తున్నారు. అంటే భవిష్యత్తు తరాల వాళ్ళు వచ్చి మళ్ళీ అవి కాదని ఖండించి కొత్తవి చెబుతున్నారు, లేదా ఇంకా అందులోనే మెరుగులు దిద్దుకున్న విషయాలు చెబుతున్నారు. ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పేది ఆధ్యాత్మికత. అంతా అర్థమైపోతుంది నీకు. జ్ఞానోదయం అంటే అంతా అర్థమైపోవటం, ఆత్మసాక్షాత్కారం అంటే అంతా తెలిసిపోవటం, మహిమలు మాయలు అద్భుతాలు ప్రకటించేయటం, మొత్తంగా నువ్వు అన్నింటినీ తెలిసేసుకోవటం, ఇది కాదు. అలాంటిదేం జరగదు అసలు. ఒకవేళ అలా జరుగుతుంది అన్నవాళ్ళు ఈ కన్ఫ్యూజన్ని సృష్టించిన వాళ్ళు. అంటే అంతా అర్థమైపోతుంది, అంతా తెలిసిపోతుంది, దీని గురించి మొత్తం తెలిసినటువంటి ఓ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవత ఉంది, ఆ దేవుణ్ణి దేవతని అనుసరించిన మత పెద్దలు, మార్గ పెద్దలు, గురువులు, వీళ్ళకి మొత్తం తెలుసు అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నవో ఆ భావాలను మహిమలు అంటారు. ఎందుకని మనకు తెలియదుగా, వాళ్ళకి తెలుసు అని మనం నమ్ముతున్నాం అంతే. అది కూడా వాళ్ళు చెబితే అందరూ నమ్మట్లేదు అనుకోండి, వాటిని మహిమలు మాయలు అద్భుతాలు అంటారు. ఇక్కడ ఎప్పటికీ ఎవరికి ఈ సృష్టి అంతు తెలియదు. మొట్టమొదటి నుంచి మహాత్ములు చెబుతున్నది అదే. ఆధ్యాత్మికతలో కూడా సృష్టి ఆవిర్భావం రాశారు, ఎలా ఆవిర్భవించిందో రాశారు, అది పంచభూతాత్మకమని రాశారు, వివరించారు, దాని వివరణలు చెప్పారు కదా అనేటువంటి సందేహాలు కూడా రావచ్చు. అది కూడా సైన్సే. ఒకప్పుడు ఆధ్యాత్మికతే సైన్స్. అంటే మనిషి సృష్టిని పరిశీలించాడు, తనను తాను పరిశీలించుకున్నాడు. ఎందుకనంటే తాను కూడా సృష్టిలో భాగమే అనేటువంటి విషయాన్ని మనిషి కలిగి ఉన్నాడు. దాని పేరు ఆధ్యాత్మికత. అంటే స్పిరిచువల్ సైంటిస్ట్. ప్రతి మనిషి స్పిరిచువల్ సైంటిస్ట్. ఎప్పుడు తనకి అన్వేషణ ఇదంతా ఏంటని అనిపిస్తే, అనిపించకుండా మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతే మనిషి అంతే, ఇంకేం లేదు. మనం అంతా మానవ జాతి బ్రతికేసుకుంటున్నాం. అలా బ్రతుకుతూ ఎప్పుడో చచ్చిపోతాం, కాల్ చేస్తారు, పూజ చేస్తారు, స్టోరీ అక్కడికి అయిపోద్ది. కానీ ఇదంతా ఏంటి, గందరగోళం ఏంటి, బాధలేంటి, దుఃఖాలేంటి, సుఖాలేంటి, ఇంత సృష్టి ఏంటి, నీ జంతువులేంటి, గ్రహగోళ నక్షత్రాలేంటి, ఇంత సృష్టి అసలు ఎందుకు ఉన్నది అన్నదానికి వివరణాత్మకమైనటువంటి సంపూర్ణ ఆన్సర్ లేదు. వివేకానందుడు లాంటి మహాత్ములు, మహానుభావులు కూడా
అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించి అందించినటువంటి మహానుభావులు మహాత్ములు కూడా సృష్టి గురించి చెప్పినప్పుడు భగవంతుడి యొక్క లీలా వినోదము అని గ్రంథాలు చెబుతున్నాయి తప్ప అంతకంటే ఆన్సర్ ఇంకేమీ లేదు ఇక్కడ. అంతకంటే ఆన్సర్ లేదు. అయితే ఎందుకు లేదు అనే దానికి ఆన్సర్ ఉంది. మనిషిగా నేను సృష్టిని తెలుసుకుంటాను, ఈ గందరగోళం అంతా ఏంటి అని నేను మనిషిని, శరీరాన్ని నేను అంటే ఎప్పటికీ తెలుసుకునే ప్రసక్తే లేదు. అసలు తెలుసుకోవడమే కుదరదు. అందుకే దాన్ని పేరు అనంతం అని పెట్టి వదిలేశారు. ఎవరికది? మనిషికి. శరీరముగా నేను మనిషిని అన్న భావనలో ఉన్న మనిషికి మనుషులే చెప్పింది ఏంటంటే సృష్టి అనంతము, దీనికి ఆధారమైన శక్తి అనంతము, తెలుసుకోవడం కుదరదు. అయితే మళ్ళీ దీనిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారు. స్వేదజములు, అండజములు, పెండజములు, ఇలా రకరకాల వర్గాలు వర్గీకరించారు. సృష్టి ఆవిర్భావం అంతా కూడా మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో, గ్రంథాల్లో దొరుకుతుంది. మొత్తం అన్ని చెప్పుకొచ్చారు. ఇదంతా ఏంటి అంటే ఇది పరిశోధన, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్సే ఆధ్యాత్మికత. ఇప్పుడు స్పిరిచువాలిటీ సైన్స్ విడిపోయింది. అందుకని మనం ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ అంటలేదు. ఒకప్పుడు అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదంతా మనకు అందుతూ వచ్చినప్పుడు అందించిన వాళ్ళు ఎవరయ్యా అంటే స్పిరిచువల్ సైంటిస్టులు. అంటే ప్రతి మనిషికి లోపల ఏదో ఇదంతా ఏంటి అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది జీవితంలో. అది కొంతమంది అనిపించిన దాన్ని పట్టుకొని పరిశోధించుకుంటూ, పరిశీలించుకుంటూ, అన్వేషించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సృష్టిలో నేను కూడా కలిసే ఉన్నాను అన్న భావనతో పరిశీలించే వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు. స్పిరిచువల్ సైంటిస్టులు ఎవరో, ఆధ్యాత్మికవేత్తలు ఎవరో అంటే ఆధ్యాత్మికవేత్తలే స్పిరిచువల్ సైంటిస్టులు అనే పదం వాడుతున్నాను నేను. ఎందుకంటే సైన్స్ ఇప్పుడు విడిగా ఉంది, స్పిరిచువాలిటీ విడిగా ఉంది. సైన్స్కి స్పిరిచువాలిటీకి ఇప్పుడు సంబంధం లేదు. కానీ వెనక నుంచి చెప్పబడి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఏది ఉన్నదో ఆ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాత్రం స్పిరిచువల్ సైన్స్ లో కనుగొనబడింది. స్పిరిచువల్ సైంటిస్టులు చెప్పింది. వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములని వెనకలు పిలవబడినటువంటి వారు, వెనక తరాల వారు. వారు జీవితం మనలానే జీవించారు. కుటుంబ జీవితాలు ఉన్నాయి, వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. కానీ సాధు జీవితం జీవించారు. వాళ్ళందరినీ మునులు, ఋషులు, యోగులు అంటారు. వాళ్ళు సామాన్య ప్రజలతో కలిసి జీవించలేదు, విడిగా జీవించారు. వాళ్ళు అన్వేషించారు, వాళ్ళు అన్వేషకులు. అందుకని వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు. మేము సృష్టిలో కలిసిపోయి ఉన్నటువంటి ఒక భాగం, మేము కూడా సృష్టిలోనే. అందుకని మమ్మల్ని పరిశీలించుకోవాలి, సృష్టిని పరిశీలించుకోవాలి. సృష్టిని పరిశీలిస్తే తెలిసేదానికంటే సృష్టిలో భాగమైన మనం పరిశీలించుకుంటే ఎక్కువ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశానికి వాళ్ళు వచ్చారు. అటు సృష్టిని పరిశీలిస్తూ దాంట్లో ఉన్నటువంటి వనరులు, వసతులను ఉపయోగించుకుంటూ వాటిలో ఉన్నటువంటి పదార్థ తత్వాలను చెబుతూ, అయితే వాటిని అన్నింటినీ అనుభవిస్తున్న జీవుణ్ణి నేను కనుక నన్ను నేను ఎక్కువ పరిశీలించుకుంటూ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మికత. అదే స్పిరిచువల్ సైన్సే ఆధ్యాత్మికత. అదొక చదువులాగా చదవాలి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు అందించింది ఇది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో స్పిరిచువాలిటీ సైన్స్ విడిపోయింది. స్పిరిచువాలిటీ అనేది ఒక విభాగం అయిపోయింది. అదేదో ఎవరికో సంబంధించినటువంటి ఒక నమ్మకం, ఒక బిలీఫ్ సిస్టమ్. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అందులో మళ్ళీ మహాత్ములు అంటారు, ఎటో వెళ్తా ఉంటారు, గురువులు అంటారు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మళ్ళీ ఎన్నో వచ్చేసినాయి ఇందులో. అవన్నీ స్పిరిచువల్ సైన్స్ కిందకి రావు. మతాలు, దేవుళ్ళు, దేవతలు, వాటికి సంబంధించిన పరిమిత భావాలకు సంబంధించిన సాధనా పద్ధతులు ఏవి, కర్మకాండలేవి స్పిరిచువల్ సైన్స్ కిందకి రావు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగా సృష్టిని, మనిషిని మొత్తంగా కలిపేసి మనిషి అన్వేషిస్తున్నాడు. మనిషి అన్వేషిస్తున్నాడు ఏంటి, దీనికి మూల కారణం ఏంటి అని. అది స్పిరిచువల్ సైన్స్, అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు సైన్స్ అన్వేషిస్తుంది. అదేమి అన్వేషిస్తుంది? సృష్టిని అన్వేషిస్తుంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అంతరిక్షం మొత్తం అన్నీ అన్వేషిస్తుంది. సైన్స్ కూడా కొన్ని సత్యాలను చెబుతుంది, కానీ సైన్స్ పేరు మీద చెబుతుంది.
అది కూడా అన్వేషణ. ఏంటి ఇదంతా, ఈ గందరగోళం అంతా ఏంటి అనిపించి పరిశోధన చేస్తూ వెళ్ళిన వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. కానీ ఆధ్యాత్మికతకు సంబంధం లేదు, అది మొత్తం భౌతికత. భౌతికత పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ భౌతిక పరిశోధనలు పరిశీలనలు అన్నీ కూడా ఎప్పుడొకప్పుడు వచ్చి ఆధ్యాత్మికతలో కలవచ్చు, ఎందుకంటే విషయం ఒకటే కనుక. కానీ ప్రస్తుతం అయితే చెప్పుకోవటంలో, జీవించటంలో ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు, సైన్స్ వేరు. కానీ ఒకప్పుడు మనకు అందించబడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో రెండు ఒకటే, స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మికత అంటే. ఇక్కడ మనిషిగా నువ్వు సృష్టి గురించి అడిగినా, మనిషిగా నువ్వు ఇదంతా గందరగోళం ఏంటని అడిగినా ఆన్సర్ లేదు. లీలా వినోదము అంతే. జస్ట్ ఒక ప్లే, ఆట జరుగుతుంది, ఆట నీకు కనబడుతుంది. ఏంటి సినిమా హాల్లో కూర్చొని గందరగోళం అంతా ఏంటి అన్నావు అనుకో. ఒక ఆయన సినిమా తీసాడు, సినిమా హాల్లో కూర్చొని గందరగోళం అంతా ఏంటి అన్నావు అనుకో, నిన్నెవరు రమ్మన్నారు అసలు సినిమాకి? పాయింట్ అంతే. అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళావు అంతే, గందరగోళం ఏం లేదు అక్కడ, జస్ట్ నీ ఎంటర్టైన్మెంట్. అలాగే లైఫ్ కూడా అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్. నువ్వు నేనని భావించుకొని దానితో తాధ్యాత్మిక చెందిపోయి, ఈ శరీరంతో బాగా పెనవేసుకుపోయి, ఈ శరీరం నేను అనుకోవటం వల్ల నీకు అనిపిస్తున్నదే తప్ప అసలు నువ్వు ముందు లేవు. మొట్టమొదటగా నువ్వు లేవు, చిట్ట చివరిగా నువ్వు లేవు. అంటే నువ్వు నేను అనుకుంటున్న ఈ శరీరము ఏర్పడినది. మీరు చూసుకోవచ్చు, ఎవరైనా పరిశీలించుకోవచ్చు. ఏర్పడినది, ఏర్పడిన శరీరము మాతృగర్భంలో ఏర్పడినది. అలా ఏర్పడటానికి తల్లిదండ్రుల కలయిక జరిగినది. అలా ఏర్పడినది. అలా ఏర్పడిన శరీరము భూమి మీదకి వచ్చింది, కొంతకాలం ఇక్కడ ఉంది. ఆ ఉండటంలోనే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించింది. సృష్టిలో అనేక విషయాలు ఆ శరీరానికి ఇవ్వబడినటువంటి శరీర ప్రవృత్తిని బట్టి, శరీర ప్రకృతిని బట్టి, ఇంద్రియములను బట్టి, శరీర సామర్థ్యమును బట్టి, జ్ఞాన సామర్థ్యమును బట్టి ఇక్కడ ఉన్న విషయాలను అనుభవించి గ్రహించింది. అలా అనుభవించి గ్రహిస్తూ ఇక్కడ జీవించింది. జీవించింది అన్నప్పుడు ఆ జీవించటంలో ఏమున్నది అంటే జీవము ఉన్నది, ఒక లైఫ్ ఫోర్స్ ఉంది. లైఫ్ ఫోర్స్ ఏదుందో, ఆ జీవం ఏదుందో, లైఫ్ ఏదుందో, ఆ లైఫ్ ఫోర్స్ ఏదుందో, ఒక శక్తి ఏదుందో, లైఫ్ అని పిలువబడే, జీవం అని పిలువబడే శక్తి ఏదుందో, అది ఈ శరీర రూపము ధరించి జీవించింది. ఈ రూపం ధరించడానికి అది మాతృగర్భంలోకి ప్రవేశించింది. మాతృగర్భంలోకి ప్రవేశించడానికి తల్లిదండ్రుల కలయిక జరిగింది. తల్లిదండ్రుల కలయిక జరగడానికి సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షన్ పెట్టబడింది. ఒకదానికొకటి 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 లింక్డ్గా ఉంటాయి. అలా తల్లిదండ్రుల్లోకి ఎవరైనా స్త్రీ పురుషుల్లోకి ఆహార పదార్థాల ద్వారా శక్తి ప్రవేశిస్తుంది. ఆహార పదార్థాల్లోకి శక్తి ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి వస్తుంది. మొత్తంగా ఒకటే అట్ట అందులోంచి దొరుకుతూ మొత్తానికి అది జీవి రూపం ధరించింది. మాతృగర్భంలో జీవము జీవి రూపంగా మారింది. జీవము జీవి రూపంగా మారింది. జీవము అన్నప్పుడు శక్తి, అదే లైఫ్. లైఫ్ అంటే నా జీవితం కాదు, నేను కాదు, ఈ శరీరముగా జీవిస్తున్నది జీవము. జీవము శరీర రూపము ధరించినది. కాబట్టి శరీరము నేను అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ సృష్టి యొక్క ఆన్సర్ దొరకదు. శరీర భావంలో ఉన్నప్పుడు, పరిమిత భావంలో ఉన్నప్పుడు, ఈ శరీరమే నేను అనుకుంటున్నప్పుడు, నేను పలానా సుబ్బారావుని, ఎల్లారావుని, పుల్లారావుని, ఎల్లమ్మని, పుల్లమ్మని అనుకుంటున్నప్పుడు అసలు ఆన్సర్ లేదు. ఇక్కడ ఆన్సర్ ఉండదు. అనంతము అంత గందరగోళంగానే ఉంటుంది. ఇన్ని చెట్లేంటి, ఇన్ని జంతువులేంటి, 84 లక్షల రకాలేంటి, అన్ని గ్రహాలేంటి, అన్ని గోళాలేంటి, అన్ని నక్షత్రాలేంటి, అంత గందరగోళంగానే ఉంటుంది. కానీ ఇదంతా ఒక శక్తి సాగరము, కాస్మిక్ ఓషన్. ఈ కాస్మిక్ అనే పదం సైంటిస్టులు పెట్టిందే. కాస్మాస్ అనే పదం కూడా సైంటిస్టులు పెట్టింది. కాస్మాస్ నుంచి
కాస్మిక్ అనేది వచ్చింది. ఈ పదం సైన్స్దే, సైన్స్ కనిపెట్టిన పదమే. ఇదేమి మనుషులు ఆధ్యాత్మికతలో సృష్టించిన పదం కాదు. ఆ కాస్మాస్ అనే పదం నుంచి వచ్చినటువంటి కాస్మిక్, ఇంకా దాని మీద అనేకం వచ్చినాయి. కాన్షియస్నెస్ ఈ కాస్మాస్ నుంచి వచ్చింది, కాస్మిక్ నుంచి వచ్చింది కాన్షియస్నెస్. నేను కాస్మాస్ అని పిలిచాను, దీన్ని కాస్మోస్ అని కూడా అంటారు, లేదా నేనే తప్పు పలికి ఉండొచ్చు. అంటే దీనికి సమగ్రంగా ఒకవేళ తెలుగులో ఈ కాస్మోస్ అంటే ఏంటి అంటే విశ్వము. విశ్వము అన్నప్పుడు అందులో పదార్థాలు, అందులో కేవలం విశ్వం మాత్రమే కాకుండా విశ్వములో ఉన్నటువంటి అన్ని గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు మరియు శక్తితో సహా అన్ని పదార్థాలను ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణ వ్యవస్థగా చూపించుతున్నప్పుడు, అంటే మొత్తం విశ్వాన్ని అన్నింటితో కలిపి చూపిస్తున్నప్పుడు ఈ పదం కాస్మాస్ అని వాడబడుతుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని ప్రపంచం అనొచ్చు. ఇది ఒక క్రమబద్ధమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి విధానంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ. కాస్మిక్ ఎనర్జీ, శక్తి అంటే ఇది విశ్వాన్ని సూచిస్తుంది, విశ్వంలో ఉన్న అన్నిటినీ సూచిస్తుంది, కానీ ఒక శక్తి. ఇది విశ్వవ్యాపకమైనటువంటి శక్తి. ఇది ఒక సమన్వయ, అంటే అన్నింటినీ సమన్వయపరుస్తూ మొత్తం సృష్టిని సమన్వయపరుస్తున్నటువంటి ఒక వ్యవస్థ అది. అలాగే దీని నుంచి వచ్చిన అనేక పదాలు ఉన్నాయి. కాస్మిక్, కాస్మిక్ అన్నప్పుడు అంతరిక్ష సంబంధమైన, అంటే భూమిలో మనం ఉన్నాం, భూమిలోని అంతరిక్షానికి సంబంధించిన, అంటే మనకు ఆకాశానికి సంబంధించిన, అంటే ఇది ఒక చైతన్యం, ఒక శక్తి, మొత్తం ఒక సర్వవ్యాపకమైనటువంటి శక్తి ఉన్నది. అంటే మనిషిగా మనం చూసుకుంటే చాలా ముందు మీరు మొత్తం విశ్వం ఎలా అర్థమవుతుంది అంటే మనిషిని చూసుకుంటేనే అర్థమవుతుంది. అసలు మనిషి అనేటువంటి నేనున్నానని భావించుకుంటున్న నేను, ఈ శరీరం నేనని భావించుకుంటున్న నేనెందుకు ముందు లేనంటే నేను ఎక్కడున్నాను, ఏ రూపంలో ఉన్నాను అంటే శక్తి స్వరూపముగా ఉన్నాను. నేను లేని చోటు నుంచి వచ్చాను. లేని చోటు ఏంటి ఆ లేని చోటు? అదే అనంతము, ఉన్నదంతా అదే. ఏ లేని చోటు నుంచి నేను వచ్చానంటున్నానో ఉన్నదంతా అదే. దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ అదే ఆకాశతత్వము, అదే ఎనర్జీ, అదే కాన్షియస్నెస్, అదే కాస్మిక్ ఎనర్జీ, అది స్పేస్, ఉన్నదంతా అదే. కానీ అది లేనట్టుగా కనపడుతుంది, ఎందుకంటే మనం ఉన్నట్టుగా భావించుకుంటున్నాం ఈ శరీరాలని, పదార్థాలని, విషయాలని. కనుక మనం గ్రహిస్తున్నది రూపాలను కనుక అంత గందరగోళంగానే, నాకు కూడా గందరగోళంగానే ఉంటుంది, ఎవరికైనా గందరగోళంగానే ఉంటుంది. శరీర పరిధిలో శరీరంతో ఆలోచిస్తున్నప్పుడు అసలు ఒక చిన్న కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా బతకడమే చాలా గందరగోళంగా ఉంటుంది. ఏ రోజు ఏ నిమిషం నేను అనుకున్నది జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, అసలు నేనేమవుతానో, నాకేమవుతుందో, నా వాళ్ళకేమవుతుందో ఎప్పటికీ ఏమీ అర్థం కాని ఒక వ్యవస్థలో ఉన్నా నేనంతే. నాకు తెలియదు నా గురించి, నేను అనుకోవడం తప్ప, ఈ శరీరం నేను అనుకోవడం తప్ప నా గురించి నాకు ఏమి తెలియదు. నా కంట్రోల్లో నేను లేను. అసలు నా జననం నా కంట్రోల్ కాదు, నా మరణం నా కంట్రోల్ కాదు, మధ్యలో నడిచేది నా కంట్రోల్ కాదు. ఇలా ఆలోచించినప్పుడు, శరీర పరిమితిలో ఆలోచించినప్పుడు ఎప్పుడూ దీనికి ఇది అనంతము అంతే, ఒకటేమో. అందుకే దీనిని మాయా మిథ్య అని కూడా అన్నారు. అర్థం కాదు నీకు అంతే. ఎందుకు మాయా, ఇల్యూజన్ అన్నారంటే నువ్వు లేని చోటు నుంచి వచ్చావు, లేని చోటుకు వెళ్ళిపోతావు, మళ్ళీ లేకుండా పోతావు. నువ్వు ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నావు, మళ్ళీ లేకుండా పోతావు. ఇక్కడ సృష్టిలో కనబడే అన్నీ అంతే. అసలు లేనిది ఉన్నట్టుగా ఎలా అవుతుంది? లేనిది ఉన్నట్టుగా ఎలా అవుతుంది? లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే అది ఇల్యూజను, ఒక భ్రమ, ఒక భ్రాంతి. ఎందుకంటే అది లేదుగా, ఇంతకుముందు నేను లేనుగా.
అయితే మనకు దానికి కార్యకారణ సంబంధాలు కనబడుతున్నాయి. ఏంటి? తల్లిదండ్రుల కలయిక చేత బిడ్డలు పుడుతున్నారు, అంతవరకు తెలుస్తుంది. పోనీ అంతకు ముందుకెళ్ళినా లేదుగా. లేదు, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి శక్తి అలా జరుగుతుంది. అలా జరగాలని ఎవరు చెప్పారు? తల్లిదండ్రుల్లో ఉన్న శక్తి అలా అవ్వాలని ఎవరు చెప్పారు? ఎంత పరిశీలించుకుంటూ వెనక్కి వెళ్ళినా మళ్ళీ తల్లిదండ్రుల్లోకి శక్తి ఆహార పదార్థాల నుంచి వచ్చింది, ఆహార పదార్థాలకు శక్తి పంచభూతాల నుంచి వచ్చింది, పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మళ్ళీ లేని ప్రదేశం నుంచే. వీటన్నింటికి మూలాధారం ఆకాశం వైపు కూర్చుంది. ఈ అధ్యయనం మనం ఊరికి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు 10 నిమిషాలు పావు గంటలో చెప్పేసుకుంటున్నాం, కానీ ఎంత విషయాన్ని దీన్ని మనుషులు తపస్సులు చేసి, అంటే దానికోసం తపించి, తపస్సులు అంటే అద్భుతాలు కాదు, మహిమలు కాదు, లేదో తపస్సులు చేస్తే దేవుళ్ళు ప్రత్యక్షమైపోయి వరాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చేయటం, అలాంటి ప్రాసెస్ కాదు. ఆలోచించటం, తమలో తాము ఆలోచించటం, మూలాన్ని కనుక్కోవటం, ఏం జరుగుంటుందని మొత్తం దృష్టి దాని మీదే పెట్టడం, అది తపస్సు అంటే తపించుట. అనేక మంది దానికోసం తపించి తపస్సులు చేసి మనకు అందించిన జ్ఞానం ఇది. తరతరాలుగా అందించబడిన జ్ఞానం ఇది, వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి. ఆ కోట్లు లక్షలు అనేది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ మానవ జాతికి అది కరెక్టే. ఎందుకని అంటే ఎవరికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి, విధానాలు వచ్చినాయి, అన్నిటికీ కాల గణన వచ్చింది. మతాలన్నింటికి ఆ మతం ఎప్పుడు ఏర్పడిందో కాలం ఉంది. కానీ ఇప్పుడు ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరు? మనుషులే. వాళ్లే ఒప్పుకోరు. మా మతం నుంచి ఇది మొదలైంది, మా దేవుడి నుంచే ఇది మొదలైంది అంటారని. విషయం అది కాదు. మతాలన్నీ తర్వాత వచ్చినాయి, ఈ దేవుళ్ళు తర్వాత వచ్చారు, ఈ దేవతలు తర్వాత వచ్చారు, ఆచార సాంప్రదాయ పద్ధతుల విధానాలు తర్వాత వచ్చినాయి. ముందు మనుషులు ఉన్నారు, ముందు సృష్టి ఉంది, ముందు చెట్లు ఉన్నాయి, ముందు జంతువులు ఉన్నాయి. ఉన్నదంతా అదే. దాంట్లోంచి మనం తయారు చేసుకున్నవి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, ఇదంతా మానవ సృష్టి మాత్రమే. ఒరిజినల్ సృష్టి కాదు అసలు. సృష్టికి ఆధారాలను వెతుక్కుంటున్న మానవుడు అనేక రకంగా తన మనస్సులో చిత్రించుకున్న చిత్రణలు, కల్పనలు, మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, సాధనా పద్ధతులు. కానీ ఒరిజినల్ గా దీన్ని అన్వేషించినటువంటి స్పిరిచువల్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు కల్పనలు కాదు, సత్యావిష్కరణకు ప్రయత్నించారంతే. ఏదో ఒకటి చెప్పేద్దాం, ఈ సృష్టికి మూల కారణంగా ఒక దేవుడిని కూర్చోబెట్టేద్దాం, ఆ దేవుడితో సృష్టి చేయించేద్దాం, దాన్ని ఒక గ్రంథం రాసేద్దాం, అలాంటి ప్రయత్నాలు చేయలే. అవన్నీ మూఢ ప్రయత్నాలు. అలా కాదు, ఉన్నదాన్ని అన్వేషించారు. అసలు నేను లేను కదా. మీరు చూడండి, దీన్ని మాయా, ఇల్యూజన్ అని ఎందుకు పిలిచారు, మిథ్య అని ఎందుకు, ఈ ఆధ్యాత్మిక పదాలు, భ్రమ అని ఎందుకు అన్నారు అంటే అసలు లేదు, నేను లేను, నేను లేని ప్రదేశం నుంచి వచ్చాను అంటే నేను రాకముందు లేను. నేను రావటం అంటూ ఎప్పుడైతే జరిగిందో వస్తుంది తెలుసు. మాతృగర్భంలో పిండం ఏర్పడుతుంది, స్కానింగ్లు చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు, అక్కడి నుంచి మనకు తెలుసు. దానికి ఆధారత స్త్రీ పురుషులు కలవటం అని తెలుసు. స్త్రీ పురుషులు కలవటానికి ముందుకెళ్తే ఉరికిన ఆహార ధాన్యాలు శక్తిగా అవుతున్నాయని తెలుసు, ఆహార ధాన్యాలకి పంచభూతాల నుంచి శక్తి వస్తుందని తెలుసు. అది కనపడుతున్న సత్యం అంతే. కానీ వీటన్నింటికి మూల సత్యం తెలియట్లా. పంచభూతాలకు ఆధారం ఏంటంటే ఆకాశతత్వం, అంతే, ఇంకేం లేదు. ఆకాశతత్వం యొక్క, ఆకాశం యొక్క లక్షణములు, దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు. ఆత్మశక్తి అన్న సంపూర్ణ ప్యూర్ ఆకాశం అన్న ఒకటే. అంటే మళ్ళీ అక్కడికి ఏమైపోయింది? నిరాకారానికి వెళ్ళిపోయింది, ఏమి లేనితనానికి వెళ్ళిపోయింది, నథింగ్నెస్కి వెళ్ళిపోయింది, మనిషి భాషలో శూన్యత్వానికి వెళ్ళిపోయింది, మనిషి ఊహాత్మకత పదాలలో మౌనానికి వెళ్ళిపోయింది, నిశ్శబ్దానికి వెళ్ళిపోయింది, అక్కడ ఏం లేనితనానికి వెళ్ళిపోయింది, నథింగ్నెస్కి వెళ్ళిపోయింది. నథింగ్నెస్ నుంచి సంథింగ్ క్రియేట్ అవుతుంది కాదు, క్రియేట్ అవటం కాదు. ఆ నథింగ్నెస్ అనే ఆకాశతత్వము యొక్క, ఏమీ లేనటువంటి ఆకాశతత్వం యొక్క లక్షణములు, ఆకాశ శక్తి యొక్క లక్షణములు, దాన్ని ఆత్మశక్తి అన్నారు. లక్షణములు పంచభూతాత్మకం, అది లక్షణములు. అది ఏమీ లేదే కానీ అన్నీ ఉన్నట్టుగా కనపడగలదు. అది అక్కడ పాయింట్. అది అక్కడ ఏమీ లేదు కానీ అన్నీ ఉన్నట్టుగా అవ్వగలిగిన శక్తి దానికి ఉంది. అప్పుడు ఆన్సర్ దొరుకుద్ది నీకు. అలా ఎందుకు ఉంది అంటే మళ్ళీ దానికి ఆన్సర్ దొరకదు. వితండవాదమే కది. ఎన్ని తలలు బద్దలు కొట్టుకున్న ఆన్సర్ దొరకదు. దాని లక్షణము శక్తి యొక్క శక్తి అంతే. అది
ఒరిజినల్గా అది కాముగా ఉంది, నథింగ్నెస్గా ఉంది, ఆకాశం వలె ఉంది. అందులో నో డౌట్ ఇన్ ఇట్. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. మనిషిగా అర్థం చేసుకుందాం అని ప్రయత్నించామనుకోండి, దాన్ని మిథ్య అన్నారు, మాయ అన్నారు. సృష్టిని బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారు. ఏంటా బ్రహ్మ? అదే ఆకాశం, ఆత్మశక్తి. దాన్ని బ్రహ్మము అని పిలిచారు. అంటే ఏంటది? నథింగ్నెస్. ఏమీ లేదు అక్కడ. ఏముంది? ఏమీ లేనితనం ఉంది, అంతే. ఏమి లేదు. నువ్వు సృష్టిగా భావించుకుంటుంది ఏది లేదు అక్కడ. మరి నాకు ఎంత సృష్టి కనపడుతుంది? అది దాని శక్తి, అది దాని లక్షణం. దానిలోని మాయాజాలం అది. శక్తి యొక్క శక్తి మాయాజాలం. అందుకే ఇల్యూషన్. అదంతా సృష్టి అంత మాయ. అదేంటి మాయాజాలం ఎందుకుంది? మాయాజాలం దాని లక్షణం సార్. ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే, ఏం ఉండదు అక్కడ. మరి చూడండి, అంత ఆకాశం ఉంది కదా. మేజర్ థింగ్ ఏముంది సృష్టిలో? చూడండి, మనం ఉన్న పదార్థాలను, ఉన్న మనుషుల్ని, ఉన్న విషయాలని ఎడిని గుర్తిస్తున్నాం కానీ మన చుట్టూ ఉన్న ఖాళీని, స్పేస్ని గుర్తిస్తున్నాం. అసలు స్పేస్ లేకపోతే మనం ఎలా నడుస్తాం, ఎలా తిరుగుతాం, ఎలా పడుకుంటాం, ఎలా కదులుతాం, అసలు ఎలా జీవిస్తాం? స్పేస్ అనేది లేకపోతే, ఖాళీ అనేది లేకపోతే, ప్రదేశం అనేది లేకపోతే, శూన్యత అనేది లేకపోతే అసలు బ్రతకడం, జీవించడం మనకే కాదు, దేనికైనా ఎలా కుదురుతుంది? గ్రహగోళ నక్షత్రాలకైనా ఎలా కుదురుతుంది? అవి తిరుగుతున్నాయి కానీ స్పేస్లో తిరుగుతున్నాయి, ఖాళీ ఉండబడి తిరుగుతున్నాయి. అదంతా శూన్యం కాబట్టి తిరుగుతున్నాయి, ఏ అడ్డంకి లేదు కాబట్టి తిరుగుతున్నాయి. అలాగే చెట్లు ఎదుగుతున్నాయి, శూన్యం కాబట్టి, ఖాళీ కాబట్టి, అక్కడ ప్లేస్ ఉంది. జంతువులు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు. సృష్టి అంతా కదులుతున్నది. కదలాలంటే స్పేస్ ఉంది. ఆ స్పేస్ శక్తి. మరి కదులుతుంది ఏంటి సార్? నాయన, సినిమా తెర మీద పడుతున్న బొమ్మలన్నీ అక్కడ నిజంగా మనుషులు లేరు. మీ సినిమానే ఉదాహరణ. ఆ సినిమా తెర మీద పడుతున్న బొమ్మలన్నీ కల్పనలు, అక్కడ నిజంగా మనుషులు ఎవరు లేరు. నువ్వు చూస్తున్న జంతువులు లేవు ఆ సినిమా తెర మీద. నువ్వు చూస్తున్న రంగులు లేవు. నువ్వు భావించుకొని నిజమని ఆనందంగా 2.5 గంటల నుంచి 3 గంటలు చప్పట్లు కొడుతూ నవరసాలకి లోనవుతూ కూర్చొని డబ్బులిచ్చి మరీ చూస్తున్న సినిమా కేవలం కాంతి తరంగములు. అక్కడ ఎవరు లేరు, ఓన్లీ కాంతి. మీరు ఆ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ అలా తలపైకెత్తి చూస్తే ఒక ప్రొజెక్టర్లోంచి కాంతి వచ్చి ఒక తెల్లటి తెర మీద పడతా ఉంటుంది. కాంతి తరంగములు మనుషులుగా మారిపోయినాయి, ప్రదేశాలుగా మారిపోయినాయి, చెట్లు పుట్లు జంతువులుగా మారిపోయినాయి. అంటే మానవ సృష్టిలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవ సృష్టిలో మానవుడు కనుక్కున్నటువంటి పరికరాలతో, మానవుడు రికార్డ్ చేసినటువంటి విషయం కాంతి తరంగాలతో నిజమైన మనుషుల్లా, నిజమైన చెట్లులా, నిజమైన ప్రదేశాల్లా చూపించగలిగినప్పుడు, అంటే అది కుదిరినప్పుడు, ఒక సినిమా కుదిరినప్పుడు, అక్కడ నిజంగానే మనుషుల కదలికలు, మూమెంట్స్, అన్ని సినిమా అంతా జరుగుతుంది. మొత్తం విశ్వంలో ఎన్ని ఉన్నాయో అన్ని సినిమాల్లో ఉన్నాయి. అది ఖచ్చితంగా నిజంగానే మనం భావించి ఆనందిస్తున్నాం కాబట్టి సినిమాకి వెళ్తున్నాం. అలా మనిషి కాంతితో అలా చూపించగలిగినప్పుడు, తమ కాంతిని వాడుకుంటున్నాడు అక్కడ, కాంతి తరంగములను అలా చూపించగలిగినప్పుడు, అనంత ఆత్మశక్తి సృష్టిని ఎందుకు చూపించలేదు? ఇంత సృష్టి అనంత ఆత్మశక్తి చూపించగలగటంలో విడ్డూరమే ఉంది. మనిషి సినిమా చూపించగలుగుతున్నాడుగా కాంతిని వాడుకొని, పరికరాలను వాడుకొని. మనిషి 4 ముక్కలను కలుపుకొని ఒక కెమెరా అన్నాడు, ఏదో లైటింగ్ అన్నాడు, అయ్యి అన్నాడు, ఈ అన్నాడు. మొత్తం పరికరాలే, వస్తువులే, మనిషి తయారు చేసుకుని దాంతో రికార్డ్ చేస్తున్నాడు. రికార్డ్ చేసిన దాన్ని కాంతి తరంగాలతో చూపిస్తున్నాడు. మనకు నిజంగానే కాంతి తరంగాలు మనుషులుగా, రంగులుగా, బట్టలుగా, వస్తువులుగా, అనేక రకాల విశ్వంలో ఉన్న సమస్తంగా అక్కడ కాంతి తరంగాలు మారిపోయి స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అయితే దానికి అన్నింటికీ కార్యకారణ సంబంధం మనకు తెలుసు కనుక సినిమా మనకు అద్భుతంగా అనిపించట్లేదు. ఈ సృష్టి అనే సినిమా మనకు ఎందుకు అద్భుతంగా అనిపిస్తుంది అంటే కార్యకారణ సంబంధం తెలియకపోవటం వల్ల, అంతే. ఆ కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్న వాళ్ళే స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అదే ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని ఇప్పట్లో పిలవల, ఋషులు, మునులు, యోగులు అని పిలిచారు. అంతే. వాళ్ళు చేసిన పరిశోధన అంతా తమ మీద తామే, తమలో తామే. ఎందుకంటే నాకంటే భిన్నంగా సృష్టి లేదు.
నేను సృష్టిలో భాగాన్ని కలిసిపోయి ఉన్నాను. నేను పీల్చే గాలి సృష్టి, నేను తాగే నీరు సృష్టి, నేను తినే ఆహార పదార్థాలు సృష్టి, నేను నివసించే భూమి సృష్టి, సర్వము సృష్టి. అప్పుడు నేను సృష్టికాకి ఏమవుతాను? సృష్టికి విభిన్నముగా ఆలోచన చేసినప్పుడు సృష్టి అర్థం కాదు. ఇప్పుడు ఈ గందరగోళం అంతా ఏంటని ప్రశ్న మనం వేసుకుంది ఎప్పుడు అంటే సృష్టికి విభిన్నంగా ఆలోచిస్తున్నాం మనం. నేను మనిషిని, సృష్టి అంతా ఏంటని నాకు భిన్నంగా ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు కూడా అందులో కలిసిపోయి ఆలోచించు. నువ్వు కూడా సినిమాలో ఉన్నావు. ఇప్పుడు సినిమా తెర మీద కనబడుతున్నటువంటివన్నీ కాంతి తరంగాలే, ఏం లేదు. ఆ కాంతి తరంగాలకు నువ్వు చెయ్యి అడ్డం పెట్టావు అనుకో, అక్కడ నీ చెయ్యి బొమ్మ అక్కడ నీడ పడతా ఉంటుంది, వెళ్ళి అక్కడ బొమ్మలు పడవు. వెళ్ళి చూసుకొని దాని కానీ అడ్డం పెట్టండి. అది ఆ తెర మీద మాత్రమే ప్రదర్శించబడుతుంది. దానికి అనువైన ఆ తెర కావాలి. ఆ తెర ఆకాశము, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి ఆ తెర. అక్కడ నీకు ఆన్సర్ దొరుకుద్ది. అలా అయితే నీకు ఆన్సర్ దొరుకుద్ది. నువ్వు కూడా సృష్టిలో కలిసిపోతే నీకు ఆన్సర్ దొరుకుద్ది. నిన్ను నువ్వు విడిగా పెట్టుకుని సృష్టిని విడిగా చూసి ఎంత సృష్టి ఏంటని వేరువేరుగా అడిగితే ఆన్సర్ లేదు. జస్ట్ లీలా వినోదము. లీలా వినోదం అంటే సినిమా ఎందుకు చెప్పండి? జస్ట్ లీలా వినోదం. నేను ఒప్పుకోనండి, నాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇంత శరీరాన్ని వేసుకు తిరుగుతున్నానంటే అవి నాకు కూడా ఉన్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది. శరీరంతో పోల్చుకున్నప్పుడు నాకు శరీర భావన బ్రతుకు భారంగానే ఉంది. అయినా ఏం చేస్తాం? సత్యం సత్యమేగా, మారదుగా. ఎందుకంటే శరీరం అనేది కల్పన, అసత్యము, అబద్ధము. అందుకే ఇల్యూషన్ అన్నారు, అంటే మాయ. మాయ అంటే ఏంటి? అనిపిస్తున్నది, అలా కనిపిస్తున్నది, అలా వినిపిస్తున్నది. ఎందుకంటే అలా అనిపించడం, కనిపించడం, వినిపించడం, ఈ గోలంతా ఏంటండి అంటే శక్తి యొక్క శక్తులు అవి. శక్తి లక్షణం అది. కాంతి తరంగాలు మొత్తం సృష్టిలోని వస్తువులు, విషయాలు మనుషులుగా సినిమా తెర మీద పడగలిగినప్పుడు, మనిషే అంత సృష్టించగలిగినప్పుడు, కాంతి తరంగాలను అలా వాడుకోగలిగినప్పుడు, అనంత ఆత్మశక్తి తనలో తాను తన శక్తిచే కల్పించుకున్నది ఆ సృష్టి. అది దానిలో ఉందంతే, దాని లక్షణం. అది కావాలని కూడా కల్పించుకోవాలా, అది కావాలని కల్పించుకోవాలా, దానివల్ల జరుగుతుంది. శక్తి యొక్క లక్షణం పంచభూతాత్మకం, చైతన్యత, క్రియాత్మకత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దాని సొంత లక్షణాలు. దానిలోనే జరుగుతున్న ప్రక్రియ. అందుకనే దానికి భిన్నంగా అనిపించట్లా. అయితే మరి శరీర భావనను భావించుకొని మనం సృష్టి భావనలోకి వెళ్ళలేదు కనుక, అనంత ఆత్మశక్తి భావనలోకి వెళ్ళలేదు కనుక, ఆ కార్యకారణ సంబంధం తెలుసుకోలేదు కనుక, సినిమాకు ఆధారమైన తెరలాగా మొత్తం సృష్టికి ఆధారంగా ఆకాశం అనే తెర ఉన్నది, అదే అనంత ఆత్మశక్తి అని తెలుసుకోలేక, ఆ అనంత ఆత్మశక్తి అనే తెర మీద అనంత ఆత్మశక్తి చేతనే సృష్టి జరుగుతున్నది అనే భావాన్ని అంగీకరించలేక కొట్టుకుంటున్నాం మనం. నేను మనిషిని, ఎందుకంటే నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు శరీరం ఉంది. ఆ ఇంద్రియాల శరీరానికి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నాకు కావలసినవి ఉన్నాయి. ఒకవేళ అన్నీ దొరికితే బోరు కొట్టడం ఉంది. ఆ బోరు కొట్టిన దానికి మళ్ళీ ఏం చేయాలో తెలియక కొత్త కోరికలు ఏర్పరచుకుంటాను. మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాను, పరిగెడతా ఉంటాను. నేను విశ్రాంతిగా ఉండలేను, నిశ్శబ్దంగా ఉండలేను, ప్రశాంతంగా ఉండలేను, మౌనంగా ఉండలేను, నాలో నేను ఉండలేను, నాతో నేను ఉండలేను, నాతో నేను రమించుకుంటూ అలా గడపలేను, ఆకాశ స్థితిలో ఉండలేను. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అలా ఆకాశ స్థితిలో నాతో నేను ఉండటానికే తపస్సు అన్నారు. నీ లోపలికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఆకాశ స్థితిలో ఉంటావు. పోనీ ఇదేమైనా కొత్తదా అంటే కానే కాదు. నిద్రలో రోజు జరిగేదే. రోజు మనిషి తన జీవితంలో 3వ వంతు భాగం తన 3వ స్థితి అయినటువంటి తన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అనంత ఆత్మశక్తి స్థితిలోకి, ఆకాశ స్థితిలోకి, ప్రాణశక్తి స్థితిలోకి. మిగిలిన 2 భాగాలు శరీర మనస్సులతో తిరుగుతున్నాడు. మెలకువ స్థితి అని 8 గంటలు నిద్రపోద్ది. వెళ్ళకపోవటం ఏం లేదు, వెళ్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. నిద్రని వదిలేసింది. దాన్ని అసలు వదిలేసాం పూర్ణంగా. నిద్ర ఒక పేరు వదిలిపారేసాం అంతే. నిద్రపోయింది ఎవరంటే నేనే అంటాం, ఎందుకంటే శరీరం నేను కాబట్టి. నిద్రపోయింది ఎవరంటే నేనే అంటాం, ఎందుకంటే మనసు నేనని నాకు తెలుసు కాబట్టి, రెండో నేనని భావించుకుంటున్నాను కాబట్టి, వీడితోనే బతుకుతాను కాబట్టి, మెలకువ అంతా వీడితోనే తిరుగుతాను కాబట్టి, ఈ 2 ఎప్పుడు ఆగిపోయినాయి అప్పుడు నేను ఇక నిద్రపోయాను అంటున్నా. కాదు, ఈ 2 లేని చోట నువ్వు మొదలయ్యావు. అసలు నీ ఆది అదే, నీ అంతము అదే. ఈ మధ్యలో మనసు శరీరం ఇల్యూషన్ సినిమా తెర మీద ప్రొజెక్ట్ అయినాయి.
కాంతి తరంగములు సినిమా తెర మీద ప్రొజెక్ట్ అయినట్టుగా నీ మనస్సు అనేది సృష్టిని ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది, నిన్ను ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది, నువ్వు ఉన్నావని చెబుతుంది. ఆ మనస్సు దానికి ఆధారమైనటువంటి ఆ తెరని చెప్పట్లేదు. ప్రాబ్లం అది. అందుకని నువ్వు మనిషిగా ఎప్పటికీ సృష్టిని తెలుసుకోలేవు. అందుకని మనిషిగా మాట్లాడుకుంటే సృష్టి అనంతము, దానికి ఆధారమైన శక్తి అనంతము. ఇది ఇలా ఎందుకు అన్నదానికి ఆన్సరే లేదు, అసలు ఆన్సర్ ఉండదు అక్కడ. అందుకని ఆన్సర్ ఒకటే, లీలా వినోదము, జస్ట్ లైక్ ఏ గేమ్ అండ్ ప్లే. ఇందులో ఏ దుఃఖం లేదు, ఏ బాధ లేదు, ఓన్లీ ఆట సాగుతుంది అన్నారు అంతే. సినిమా అనే ఆట మొదలవుద్ది, పుట్టింది, సినిమా అనే ఆట ముగిసిపోద్ది, శుభం అంటాం, కానీ అది అంతం, ముగింపు. ముగింపు మనకు ఆనందంగా లేసి ఇంటికి వచ్చేస్తాం, కానీ జీవితం ముగింపు మనకు ఆనందంగా లేదు. జీవితం స్టార్టింగ్ నుంచి మధ్యలో జీవించడం అంతా కూడా మనకి భారంగా ఉంది. కారణం ఏంటంటే నేను శరీరం అనుకుంటున్నాను. చక్కటి పదాలు వాడారు దీనికి, ఇల్యూజన్, భ్రమ అని. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు లేవు, లేని చోటు నుంచి వచ్చావు, లేని చోటు నుంచి వచ్చావు, లేని చోటుకి వెళ్తావు, మళ్ళీ లేకుండా పోతావు. మధ్యలో ఉన్నాను అని అనిపించుకుంటున్నావు. ఉన్నాను అన్నప్పుడు నేను జీవిని, జీవితం అంటున్నావు. లేనిది జీవిస్తున్నది, లేనిది ఎలా జీవిస్తుంది? అందుకే ఇల్యూషన్, అది భ్రమ, మాయ, మిథ్య. ఊరికి నేనని కాదు, మిథ్య అలా అనిపిస్తుంది అంతే. లేనిది ఉన్నట్టుగా జీవిస్తున్నట్టుగా నీకు అనిపిస్తున్నది. ఈ అనిపిస్తున్న దాని నుంచి నువ్వు సత్యానికి చేరుకోవాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళక్కర్లే. నువ్వు రోజు నిద్రలో ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడికి మెలుకువలు వెళ్ళు. నిద్రలో ఎక్కడికి వెళ్తున్నావు చూసుకో, నిద్రలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గమనించుకో. శరీరం నిద్రపోయింది. నిద్ర అంటే ఏంటి అసలు? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. శరీరం నిద్రపోయే వరకు మనసు తిరిగిందని కలలు అన్నావు, తర్వాత మనసు కూడా నిద్రపోయింది. అంటే శరీర మనస్సులు నిద్రపోవడాన్ని నువ్వు నిద్ర అంటున్నావు. నువ్వు శరీర మనస్సులు అనుకుంటున్నావు కాబట్టి నేను నిద్రపోయాను అంటున్నావు. కాదు, నువ్వు శరీర మనస్సులు నిద్రపోతే ఒకటి మేల్కొనుంది, అప్పుడు కూడా నువ్వు ఉన్నావు. లేకపోతే నువ్వు మళ్ళీ అట్లా లెగుస్తావు, మళ్ళీ లేస్తున్నావు కదా, మెలకు ఒకటి వస్తుంది కదా. మెలకు వచ్చినప్పుడు దేంట్లోంచి మెలకు వచ్చింది? నువ్వు తల్లి గర్భంలోంచి పుట్టడం కాదు, మా తల్లిదండ్రులు కలిసినప్పుడు నువ్వు మాతృగర్భంలోకి వెళ్ళటం కాదు. అసలు మెలకు ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రలోంచి నువ్వు మెలకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లేని చోటు నుంచి మేల్కొంటున్నావు. ఏమీ లేదన్న చోటు నుంచి మేల్కొంటున్నావు, నేను లేని చోటు నుంచి మేల్కొంటున్నావు. మళ్ళీ పగలంతా జరుగుతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను లేని చోటుకి వెళ్ళిపోతున్నావు. అందుకని నువ్వు రెండు నిద్రల మధ్యలో మెలకువ, ఇల్యూషన్, భ్రమ, భ్రాంతి, మిథ్య. ఇక్కడ సత్యం ఏంటంటే నిద్ర. అయితే నిద్రాస్థితి కాదు దాని పేరు, అనంత ఆత్మశక్తి ఎరుక. నీకు ఎరుక లేదు కదా, అది ప్రాబ్లం ఇక్కడ. అందుకని నిద్ర అని పేరు పెట్టాను దాని గురించి నాకు తెలీదు. శరీరం దాటితే, మనసు దాటితే నాకు దాని గురించి తెలియదు. అందుకని ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది దానికి అంటే అనంత ఆత్మశక్తిలో ఆన్సర్ దొరుకుతుంది, ఆధ్యాత్మిక చదువులో ఆన్సర్ దొరుకుతుంది. ఇదంతా ఏకమైన అనంత ఆత్మశక్తి ఆకాశం అనే తెర మీద, అనంత ఆత్మశక్తిని దాన్నే ఆకాశం అన్నారు. అనంత ఆత్మశక్తి ఆకాశము అనేటువంటి తెర మీద దాని శక్తితోనే, దానిలోనే మనకి ఇది అనిపిస్తున్నదే, కనిపిస్తున్నది, వినిపిస్తున్నది. అలా భావించుకుంటున్నాం. అలా భావించుకోవడానికి కారణం ఏంటి అంటే అనంతాత్మశక్తి అంటే ఆ లేనితనం ఏదుందో, స్పేస్ ఏదుందో, ఆకాశతత్వం ఏదుందో, శూన్యం ఏదుందో, అంటే మనం మనిషిగా శూన్యం అంటున్నది ఏదుందో అదే శక్తి. ఆ శక్తి యొక్క లక్షణములు దానిలోనే ప్రొజెక్ట్ అవుతున్నాయి సృష్టిగా, బయట కాదు. అవి దాని లక్షణాలు. అంటే సృష్టిలో మనం చూస్తుందంతా కూడా జస్ట్ సినిమాల మీద, తెర మీద కాంతి తరంగాలు ఎలా పడుతున్నాయో అలా అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు దానిలోనే కదులుతున్నాయి. ఆ కదిలిన చోట అది సృష్టిగా కనబడుతుంది, కదలని చోట అది ఆకాశంలో కనబడుతుంది. అందుకే ఆకాశములో సృష్టి ఉంది, మన చుట్టూ ఖాళీ ఉంది. మీరు గమనిస్తే ఉన్నదంతా ఎక్కువ ఖాళీనే, సృష్టి చాలా తక్కువ ఉంది. మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ఆకాశతత్వంలో, ఆత్మశక్తి తత్వంలో, ఆ తెర మీద, స్పేస్ తెర మీద సృష్టి ఎంత ఉందంటే 1% కూడా ఉండదు. 99% అంత స్పేసే ఉంది, తెరే ఉంది. ఇది
ఇది గ్రహించాలి. ఇది గ్రహించాలంటే నువ్వు తపస్సు చేయాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ నిద్రాస్థితిని నువ్వు మెలకువలో కనుగొనాలి. కనుక్కోవడానికి అక్కడ అద్భుతాలు ఏమీ లేవు, కనుక్కోవడానికి అక్కడే మహిమలు మాయలు వెలుగులు ఏమీ ఉండవు. అక్కడ మళ్ళీ ఈ ఆధ్యాత్మికంలోకి దూరిపోయి దేవుళ్ళు దేవతలు మతాలు మార్గాలు విధానాలు సాధనా పద్ధతులు పెట్టిన వాళ్ళు ఇవన్నీ నమ్మకండి. మళ్ళీ అందుకే గందరగోళం అయిపోయింది. అసలు గందరగోళం ఆధ్యాత్మికతను తయారు చేశారు. ఆత్మజ్ఞాన చదువులు అది చాలా స్ట్రైట్గా ఉంది, చాలా చక్కగా ఉంది, అర్థమయ్యేలా ఉంది, అర్థవంతంగా ఉంది. మళ్ళీ అక్కడ మహిమలు మాయలు చొప్పించేసి అక్కడ వెలుగులు చొప్పించేసి ఊహలు చొప్పించేసి రకరకాలు చేశారు. అందుకని అర్థం కావట్లేదు మనిషికి. చాలా స్ట్రైట్గా అర్థమయ్యే విషయం ఇదే అర్థం కాకుండా పోతుంది. ఆ వైపు వెళ్ళబాక, ఆ వైపు ఒకవేళ ఆ వైపు వెళ్తే మతములు మార్గములు దేవుళ్ళు దేవతలు అద్భుతాలు మహిమలు మాయలు వెలుగులు రకరకాల సూక్ష్మ శరీర యానాలు మహిమలు నువ్వు నీ ఇష్టం ఎటా వెళ్ళావనుకో, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు అందులో తిరిగిపో. అది కూడా మిథ్య, అది కూడా ఇల్యూజన్, అది కూడా భ్రమే. ఎందుకంటే పదార్థతత్వం ఏదైనా ఇల్యూజనే, అది దేవుడైన ఇల్యూజనే దేవత అయిన ఇల్యూజనే. పదార్థతత్వము గ్రహించబడేది ఏదైనా ఇల్యూజనే, భ్రమే. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మాయా అని దానికి పేరు. ఉన్నట్టుగా అది కనబడుతూ ఉంటుందా, కానీ అది లేదు, అదంతా శక్తి. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చూస్తున్నట్టుగా అది లేదు. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు కనపడుతున్నాయి, నీళ్లు ఎక్కడున్నాయి లేవు అని అందరికీ తెలుసు. భ్రమ చేత తాడు పాముగా కనపడుతుంది, ఎందుకంటే అది సంధ్యా సమయం కనుక. పాములు ఆల్రెడీ అలాంటివి ఉన్నవి కనుక, పాములు కూడా తాడుల్లాగానే ఉంటాయి కనుక పాములు పాకుతాయి, తాడులు పాకలేవు అంతే కనుక. అటువంటి జీవిని నువ్వు చూసావు కనుక, అది కూడా ఆ పాము అంటే నీకు భయం కనుక, పాము కరిస్తే చచ్చిపోతామనే ప్రమాదకరమైన భయం ఉంది కనుక, భయం లేకపోతే మళ్ళీ నీకు తాడు పాములా కనపడదు. భయము చేత మనసు భ్రమిస్తుంది, అది భ్రమ. భ్రమ అంటే అది మిథ్య, అంటే అది ఇల్యూజన్, అంటే అది. అందుకని నువ్వు మనిషిగా అడుగుతున్నంతకాలం, నేను ఈ శరీరం అన్న భావనలో అడుగుతున్నంతకాలం దీనికి ఆన్సర్ ఉండదు. అనంతమే దాని పేరు, అంతే. అది అనంతం, నువ్వు తెలుసుకోలేవు, నీ వల్ల కాదు. ఎందుకని భ్రమని ఎలా తెలుసుకుంటావు, ఇల్యూజన్ ఎలా తెలుసుకుంటావు, లేని దాన్ని ఎలా తెలుసుకుంటావు, మిథ్యని ఎలా తెలుసుకుంటావు? లేదు కదా, అది లేని దాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోలేరు. కాదు నాకు అనిపిస్తుంది కదా సృష్టిగా అన్నావా, అనంతమే, అంతే. దాని పదమే అనంతం. అందరూ అనంతం అనే చెప్పారు తప్ప ఒక్కొక్క దాని గురించి వివరణ ఇవ్వలేవరు. చెట్టు గురించి, పుట్ట గురించి, గుట్ట గురించి, 84 లక్షల గురించి ఎవరు వివరణ ఇవ్వాల. ఎన్ని గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఉన్నాయి, ఎందులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని కోట్లు, కోటాను కోట్లు అన్నారు, అంతే. వివరణ ఇవ్వాల. ఇసుక రేణువులు విరజమ్మబడినట్టుగా ఆకాశం నిండా ఉన్నాయన్నారు. ఎన్ని ఇసుక రేణువులు అంటే అనంత ఇసుక రేణువులు, అంటే విశ్వస్థాయిలో. అంతే తప్ప ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంది, భూమిలో ఉన్నట్టుగా ఎన్ని జీవులు ఇతరాటిలోని వివరాలు ఎవరు చెప్పలే. అసలు ఏ దేవుడు చెప్పలే, ఏ మతమో చెప్పలే, ఎవరికి తెలియదు. అందరూ భూమి గురించి మాట్లాడతారు, విశ్వం కనపడుతుంది కాబట్టి విశ్వం అనేసి ఊరుకుంటారు. గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి, ఆకాశంలో కంటితో చూసినా మనకే తెలుస్తుంది. సైన్స్ ఇంకొంచెం దగ్గరగా పరిశీలించింది, అనేక వస్తువులు కనుక్కున్నారు కనుక. ఆ తెలిసిన దాని బేస్ మీద ఊరికనే అయ్యే కథలు రాసేసుకున్నారు. మత గ్రంథాల్లో దేవుళ్ళకి దేవతలకి అయ్యే ఆపాదించేశారు. ఇదంతా మానవ కల్పన. నువ్వు ఆ వైపు వెళ్తే నీకు అసలు ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. అక్కడ నువ్వు నమ్మకాలతో బతికాయి, నీ విశ్వాసాలతో బతికాయి, నీకు నచ్చిన సాధనలతో బతికాయి, నీకు నచ్చిన దేవుళ్ళతో బతికాయి, నీకు నచ్చిన గురువులు మాతాజీల్ని పట్టుకు తిరుగు, నీకు నచ్చిన మతాల్లో తిరుగు. ఇటు మాత్రం రాదు. మొత్తం నాకు సమ్మతమే అన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సినిమా, ఇల్యూజన్, మాయ. మాయను ఎలా అర్థం చేసుకోగలవు? మాయను అర్థం చేసుకోవాలంటే నీకు నీ నిజతత్వం తెలియాలి. నీ నిద్రాస్థితిని నువ్వు పరిశీలించాలి. నీ నిద్రాస్థితి మీద ఆవరించబడి వస్తుంది మెలకువ. నీ నిద్రాస్థితి ఒరిజినల్ నిజం, కానీ దాన్ని నిద్రని కొట్టి తీసి అవతల పారేసాం. ఎందుకంటే నేను శరీరం నిజం, మనసు నిజం అనుకుంటున్నాను కనుక. దాని మీద, ఆ నిద్రాస్థితి అనేటువంటి నిజం మీద అక్కడ ఏమీ లేని స్థితి, అది శక్తి స్థితి, అది ఆకాశ స్థితి, అది ఆత్మశక్తి స్థితి, అది తెర స్థితి. అది ఆ తెర మీద, నిద్రాస్థితిలో ఉన్నటువంటి తెర మీద వచ్చింది మెలకువ, ఆవరించబడింది, బొమ్మ ప్రొజెక్ట్ అయింది, మనసు ప్రొజెక్ట్ చేసింది. అది మెలకువని ప్రొజెక్ట్ చేసింది నిద్రాస్థితిలో ఉన్న తెర మీద. ఆ ప్రొజెక్షన్లో నాకు మెలకువ వచ్చింది అనుకుంటున్నావు,
ఆ ప్రొజెక్షన్లో నేను శరీరం అనుకుంటున్నావు, ఆ ప్రొజెక్షన్లో సృష్టి అంతా కనపడుతుంది, నువ్వు కనపడుతున్నావు, తిరుగుతున్నావు, నా మనసు, ఈ సృష్టి, నేను, కోరికలని. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ నిద్రాస్థితిని పట్టుకుంటే మూల స్థితి నీకు అర్థమైపోద్ది, అనంత ఆత్మశక్తి ఆ తెర అర్థమైపోద్ది నీకు. అందుకని నువ్వు మతాలు, మార్గాలు, దేవుళ్ళు, మహిమలు, మాయలు, గురువులు అన్నోళ్ళు ఎవరు దీనికి పనికిరారు. అందులో వెళ్ళిపో, నువ్వు ఏం పట్టుకుంటే అది పట్టుకో, వెళ్ళిపో, హాయిగా బతుకు. ఎందుకంటే భౌతికంలో ఏది పట్టుకు బతికిన వాళ్ళైనా అలా బతికి చచ్చిపోతాం, అలా వెళ్ళి బతికి చచ్చిపోతారు, ఏముంది ఎలా అయినా ఒకటే. అదైనా గందరగోళంగానే ఉంటుంది. అందుకే మతాలు కొట్టుకుంటాయి, ఆన్సర్ లేక కొట్టుకుంటున్నారు మతాల వాళ్ళు అందరూ. ఆన్సర్ ఉంటే ఎందుకు కొట్టుకుంటారు? నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పడు, నా గురువే గొప్పడు, నా విధానమే గొప్పదే, నా మాతాజీ గొప్పదే, నా సాధనా పద్ధతే గొప్పది అని ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? అసలు మనుషుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? చేపలను పట్టుకోవడానికి వలలేసినట్టు, గేలాలు వేసినట్టు, మనుషులందరినీ మతాల్లోకి లాక్కోవడానికి, దేవుళ్ళలోకి లాక్కోవడానికి, మళ్ళీ ఆ మనుషుల నుంచి డబ్బులు, కీర్తి ప్రతిష్టలు, సేవలు, గుర్తింపులు, ఇవన్నీ ఎందుకు కోరుకుంటారు? అది సామాన్య మానవుడి యొక్క భావన. ఏది ఇల్యూజన్లో నేను శరీరం అనుకున్న వాడికి పుట్టే బుద్ధి అది. అది భౌతికంలో అలాగే పుడుతుంది, ఎక్కడైనా అలాగే పుడుతుంది. అది మతాలు ఇవన్నీ కూడా భౌతికమే. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే నువ్వు స్పిరిచువల్ సైంటిస్ట్. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ సైన్స్. ఖచ్చితమైనటువంటి తత్వాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటూ, అది నీలోనే ఉన్న నిద్రాతత్వం. నిద్రాతత్వాన్ని నిద్రని వదిలేసాం, వదిలేపోక దాన్ని పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాను నేను? శరీరంగా తిరిగాను, మనసుగా తిరిగాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను? నిద్రని అసలు ఎక్కడికి వెళ్తున్నాను నేను అంటే ఏం జరిగిందో చూడు, నిద్ర చూడు, నిద్రపోవద్దని చెప్పట్లా, పరిశీలించు. నీకు మేధాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది కదా, పరిశీలించు. అంటే నేను నిద్రాస్థితిలో ఎక్కడికి వెళ్ళాను అంటే జ్ఞానస్థితిలో నేను లేని చోటుకు వెళ్ళాను. నేనున్నానని నాకు అనిపించట్లే అక్కడ, కానీ నేను బతికే ఉన్నాను. అందుకే లేచినాక నేను సుఖంగా నిద్రపోయానని చెబుతాను, హాయిగా నిద్రపోయానని చెబుతాను. ఆ స్థితి బాగా దుఃఖంగా ఉందా, బాధగా ఉందంటే లేదండి బాబు చాలా హాయిగా ఉంది, నేను రోజు నిద్రపోవాలనుకుంటాను. శరీరం నేను అనుకొని, మనసు నేను అనుకొని వెంపర్లాడుతూ నాకు అన్నీ కావాలనుకొని మెలకువలో సమస్త సుఖభోగాల కోసం మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రులు, నేరాలు, ఘోరాలు చేస్తూ తిరిగే మనుషులు నిద్రొద్దు అనుకోరు. ఆ నిద్ర సమయం కూడా ఈ నేర ఘోరాలు చేసుకుంటూ అనుభవిస్తూ తిరుగుదాం అనుకోరు. నిద్రపోవాలని ప్రతివాడు ప్రయత్నిస్తాడు. ఎంత దుర్మార్గులైనా, మంచోళ్ళైనా, దుష్టులైనా నిద్రపోవాలని అందరూ ప్రయత్నిస్తారు. అది మతం వాళ్ళైనా, మార్గం వాళ్ళైనా, ఎవరైనా సరే నిద్రపోవాలని అందరూ ప్రయత్నిస్తారు. నిద్ర పట్టకపోతే నిద్ర పట్టే ప్రయత్నాలు చేసుకుంటారు, స్లీపింగ్ పిల్స్ వేసుకొని. ఎందుకంటే అది ఒక సత్యత. మానవ జీవితంలో సత్యతను అక్కడే చూడగలవు, నువ్వు అక్కడే పట్టుకోగలవు. దాన్ని కొంచెం పరిశీలించుకో చాలు, నీకు నిజం అర్థమైపోద్ది. దాన్ని నిన్ను పరిశీలించనివ్వకుండా మధ్యలోని మతాలు వచ్చేసినాయి. దేవుళ్ళు, దేవతలు, అద్భుతాలు, మహిమలు, మాయలు, సాధనలు మేము చెప్పేస్తామని వీళ్ళు స్వకల్ప రచనలు ఎన్నో చేసేసారు. ఇంకా అవి నిన్ను అటువైపు ఎప్పటికీ వెళ్ళనివ్వు. సరే, అది మంచిదా చెడ్డదని నీకు నచ్చినే పో. భౌతికంలో ఎవరికి నచ్చింది అని చేసుకుంటే ఎవడేమన్నాడు? అసలు అది మాయ అయినప్పుడు, అది మిథ్య అయినప్పుడు, అది ఇల్యూజన్ అయినప్పుడు, అది భ్రమ అయినప్పుడు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అయినప్పుడు నువ్వేం చేస్తే ఏమైంది? ఇక్కడ ఏదైనా చేసుకో, మంచని చేసుకో, చెడుని చేసుకో, దేవుడని చేసుకో, దేవతని చేసుకో, లేదా దెయ్యం చేసుకో. ఏం చేసినా నువ్వు అక్కడ అది భ్రమే అయినప్పుడు ఇంకా చేయటానికి ఏముంది? అది భ్రమే. భ్రమలో ఏం చేసిన ఒకటే, కళ్ళలో ఏం చేసిన ఒకటే. నీ స్థితిని నువ్వు పట్టుకోవాలి అంటే నేను నిద్రాస్థితిని పట్టుకోవాలి. లేని చోటుకి వెళ్ళిపోయాను. ఏమి లేని చోటు అంటే నేను కూడా లేని చోటుకి. మీరు పుట్టుకలు ఆలోచించబోకండి, మరణాలు ఆలోచించబోకండి, జస్ట్ నిద్రను ఆలోచించండి చాలు, ఇంకేం వద్దు. లేని చోటుకు రోజు వెళ్ళిపోతున్నాను, నిద్రపోతున్నాను అంటున్నాను. మళ్ళీ ఆ లేని చోటు నుంచి మెలకు వస్తుంది. అంటే మనం మొదలు దాన్ని తీసుకుందాం, మెలకువని మొదలుగా తీసుకోబాకండి, తిరగటాన్ని మొదలుగా తీసుకోబాకండి, సూర్యోదయంతో బ్రహ్మముహూర్తంలో మేలుకోవటాన్ని మొదలుగా తీసుకోబాకండి, నిద్రపోవటాన్ని మొదలుగా తీసుకోండి, గాఢ నిద్ర స్థితిని మొదలుగా తీసుకోండి. సత్యం ఆవిష్కారం అయిపోద్ది. నా మొదలు ఏంటంటే గాఢ నిద్ర స్థితి, అందులోంచి నాకు మెలకు వచ్చింది, అది నా సెకండరీ స్టేజ్. ఇప్పుడు నేను నా మొదటి స్థితిలో ఎక్కడున్నాను? నేను కూడా లేని స్థితిలో ఉన్నాను. అక్కడ నేనన్న భావన కూడా లేదు. మరి ఏమీ లేదా? ఉందిగా, నేను అక్కడికి వెళ్ళానుగా. ఏమీ లేకపోతే నేను అక్కడికి ఎలా వెళ్ళగలను? మళ్ళీ నేను అందులోంచి లేచి వచ్చి నాకు సుఖంగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయానని చెబుతున్నాగా. కానీ అక్కడ సృష్టి లేదు. నేనే కాదు, అసలు సృష్టి లేదు, ఏమీ లేదు. ఏముంది? ఆనందం ఉంది.
ఆనందం లేకపోతే నేను హాయిగా నిద్రపోయాను ఎందుకు చెబుతాను? అది ఆనంద స్థితి ఉంది అక్కడ. అదే స్పేస్, సచ్చిదానంద స్థితి అని చెప్పారు. దాన్ని నువ్వు కనుక్కోవాలి, నీ లోపల కనుక్కోవాలి. ఇష్టం ఉంటూ కనుక్కో, లేకపోతే బాగా నిద్ర అని చెప్పి దాన్ని కమ్మేసి, సచ్చిదానందాన్ని కప్పేసి కమ్మేసి హాయిగా నిద్రపోయి ఎవరొద్దన్నారు? శరీరంతో తిరుగుడు రాబాక. ఈ గందరగోళం ఏంటంటే అటే వెళ్ళాలి, ఆన్సర్ కావాలంటే మాత్రం అక్కడికి వెళ్ళాలి. అది నీలోనే ఉంది. అలా కనుక్కున్నారు మహాత్ములు. వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు, ఋషులు, మునులు, యోగులు. తపస్సు చేయటం అంటే తమలోకి తాము వెళ్ళి తమను తాము కనుగొన్నారు. మొత్తం మూలాధారం అర్థమైపోయింది. అసలు సృష్టి లేదు. ఆ లేని చోటులోంచి నాకు మెలకు వచ్చింది ఏమని? శరీరము నేనని. అప్పుడు సృష్టి మొత్తం మళ్ళీ వచ్చేసింది. మెలకువలో నాతో పాటు సృష్టి కూడా వచ్చింది. అంటే నేను మేలుకున్నప్పుడు ఏం జరిగింది? నేను వచ్చాను, సృష్టి కూడా పుట్టింది. అంత పుట్టుకే, మెలకువ అంతా పుట్టుక. మళ్ళీ ఈ పుట్టుకంతా వెళ్ళి నిద్రలో కలిసిపోతుంది. లయము, అందుకే లయము అన్నారు, మరణము అనలేదు. లయిస్తుంది అంతే, మరణం లేదు. ఎందుకని మళ్ళీ లేస్తుంది కదా. అది సముద్ర కెరటం లేచి ముందుకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయింది. ముందుకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయి కలిసింది. అలా కలిసిపోవటాన్ని లయము అంటారు. అలాగే నిద్రలోంచి మెలకువలోకి వచ్చావు, మళ్ళీ మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళి లయమైపోతావు. ఆ నిద్రలో ఉన్నటువంటి స్థితి ఏమీ లేని స్థితి. ఏమీ లేని స్థితి నుంచి నేనని మెలకువ వచ్చింది. నా తదుపరి మొత్తం సృష్టి అంతా మెలకువలోకి వచ్చింది, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందులో తిరుగుతున్నా. మళ్ళీ ఇదంతా లేనట్టుగా అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోతున్నా. దీని అంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయి, వదిలిపెట్టానని నేనంటున్నా, అది మనిషి పదజాలం. కానీ ఇదంతా నిద్రలో మళ్ళీ దాంట్లో లయించిపోతుంది. ఎందులోంచి సముద్ర కెరటం ఎగిసిపడిందో అందులోనే సముద్ర కెరటం లయించిపోయింది. సముద్ర కెరటం ఎక్కడి నుంచి ఎగిసిపడిందో, దేనితో ఎగిసిపడిందో దానితోనే, దానిలోనే అలాగే కలిసిపోయింది. ఏ విధముగా ఎగిసిపడిందో అదే విధముగా కలిసిపోయింది, లయించిపోయింది. సేమ్ థియరీ మనకు కూడా జరుగుతుంది. అందుకని నేను ఉన్నాను అన్న స్థితికి, అంటే ఇప్పుడు మెలకువ వచ్చింది, జీవిస్తున్నాను, జీవించి ఉన్నాను అన్న స్థితి ఏది ఉందో, మెలకువలో వచ్చిన మెలకువ ఎలా వచ్చింది? నాకు మెలకువ వచ్చింది. నాకు మెలకువ వచ్చినప్పుడు నేనుతో మొదలై సృష్టి మొత్తం కనబడింది. అంటే మొత్తం మెలకువలో ఒక సినిమా లాగా ప్రొజెక్ట్ అయింది అంతే. తెర మీద సినిమా ప్రొజెక్ట్ అయినట్టు మెలకువ ప్రొజెక్ట్ అయింది, మనసు ప్రొజెక్ట్ చేసింది మొత్తం సృష్టిని. అది ఉందనుకొని అందులో తిరుగుతున్నా నేను. తిరిగి మళ్ళీ ఏమవుతున్నాను? తిరిగిన నేను మళ్ళీ అందులోకి వెళ్ళి లయించిపోతున్నా. మళ్ళీ నిద్రాస్థితిలో లయించిపోతున్నా. దాన్ని పట్టుకో, దాన్ని నిద్రాస్థితిని పేరు పెట్టబాక. అక్కడ ఏమీ లేదు, ఆనందం ఒక్కటే ఉంది. స్పేస్ అలాగే ఉంది, ఆనందంగానే ఉంది. అందుకే అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు ఏంటి అన్నప్పుడు ఆనందము, సచ్చిదానందము, పరమానందం అన్నారు. సచ్చిదానందం అంటే అర్థం ఏంటో తెలుసా? అది సత్యము బాబు అని. సత్యచిత్, అది సత్యము, అబద్ధపు ఆనందం కాదు, అది నిజమైన ఆనందం. నువ్వు మెలకువలో, మిథ్యలో, మాయలో శరీరంతో పొందుతున్నవన్నీ అబద్ధపు ఆనందాలు. నీకు మెలకువ వస్తే అప్పుడు నీ మనసు ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది నిన్ను, నీతో పాటు మొత్తం సృష్టిని, నువ్వు సృష్టిలో ఉన్నట్టుగా. అది మనసు యొక్క ప్రొజెక్షన్. ఈ సత్య అవగాహన అంతరంగంలోకి వెళ్ళిన వాళ్ళకి దొరుకుద్ది. అప్పటి వరకు ఇదంతా గందరగోళంగానే ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలంటే వివరంగా చెప్పుకుందాం. రోజు చెప్పుకునే వివరాలు ఇవే. ఈ శీర్షికని ఇలా ఎంతసేపు అయినా చెప్పొచ్చు. కానీ ఆధ్యాత్మిక చదువు అని ప్రత్యేకంగా ఈ ఛానల్ పెట్టింది. తక్కువ నిడివిలో శీర్షికలు చెప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా శీర్షిక నిడివి పెరిగిపోతానే ఉంది. ఇంకా విస్తృతంగా దీని గురించి వినాలనుకునే వాళ్ళు డివైన్ ప్లానెట్ అనే ఛానల్ ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అందులో ఇప్పటికి 2000 శీర్షికలు పైన చెప్పడం జరిగింది. ఆ శీర్షికలు వినొచ్చు. ఈ ఆధ్యాత్మిక చదువు ఛానల్లో వీలున్నంత తక్కువగా చెబుదాం అనుకుంటున్నాను. అంటే నిడివి తక్కువగా. కొంచెం ఉద్యోగస్తులు, ఎక్కువ పనులున్నోళ్ళు, వినటానికి సమయం కుదరని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అయ్యా తక్కువ నిడివిలో చెప్పమని. అందుకని ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా సత్యం, ఆధ్యాత్మిక చదువు ఇది చదువుకోవాలి, మన స్వీయ చదువు. ఎంత ప్రయత్నించినా అది ముందుకు పోతానన్నది కొంచెం అర్థం చేసుకోండి దయించి. మరలా ప్రశ్న అడగండి, తప్పకుండా చెబుతాను. అర్థం కాకపోతే మళ్ళీ వివరణ ఇస్తాను. ఇంకా దీన్ని దీర్ఘమైన వివరణలు కావాలనుకుంటే ఆల్రెడీ డివైన్ ప్లానెట్ అనే ఛానల్లో 2000 శీర్షికలు పైన ఉన్నాయి, వెళ్ళి వినండి. లేదు ఇక్కడ అడిగినా మీకు చెబుతానే ఉంటాను.
నాకు ఓపుకున్నంతకాలం, నా శరీరంలో ఓపుకున్నంతకాలం, నేను చెప్పగలిగినంతకాలం, ఆ విషయం నాకు తెలిసినంతకాలం తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం కూడా ఆధ్యాత్మికతలో సాగుదాం. ఎందుకంటే అది మన స్వీయ సంపూర్ణత. మిగిలినంత ఇల్యూషన్, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అయితే ఇల్యూషన్ అని కనుక్కునే వరకు అది నిజమే. కాబట్టి భౌతిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అది భ్రమే అయినా, అది భ్రాంతి అయినా, మనం నిజంగా అందులో ఉన్నప్పుడు, దాంట్లో నిజంగా జీవిస్తున్నప్పుడు భౌతికతను జాగ్రత్తగా పెట్టుకోండి. అలా జాగ్రత్తగా పెట్టుకుంటేనే ఆధ్యాత్మికతలో వెళ్ళగలుగుతాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.